అందరికీ నమస్కారం మరియు స్వాగతం మన సూరత్ నాగు ఛానల్కు. బట్టల బిజినెస్ చేయాలి అంటే మంచి బట్టలు, హోల్సేల్ షాపులు, ఫ్యాక్టరీలు, మ్యానుఫ్యాక్చరర్లు ఎక్కువ ఉండేది ఈ దేశంలో గుజరాత్లో ఉన్న సూరత్ మహానగరంలో. మరి ఆ విషయం మీకు కూడా తెలుసు. అటువంటి సూరత్ మహానగరానికి ఎలా రావాలి అని తెలియక తికమడి పడుతున్నటువంటి వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో భాగంగా మనం కోస్తా ఆంధ్ర నుంచి మన ప్రయాణం కొనసాగింది. కోస్తా ఆంధ్రాలో ఇప్పటి వరకు మనం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు నగరాల నుంచి సూరత్ రావడానికి గల ప్రయాణ మార్గాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఈరోజు పార్వతీపురం మన్యం డిస్టిక్ నుంచి సూరత్కు రావాలి అంటే ఎలా అన్న విషయాన్ని నేను మీకు షేర్ చేసుకోబోతా ఉన్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇక పార్వతీపురం నుంచి సూరత్ రావడానికి ట్రైన్స్ ఉన్నాయి. పైన ఒరిస్సా, భువనేశ్వర్ నుండి ఎన్నో ట్రైన్స్ గుజరాత్కి వస్తూ ఉంటాయి కాబట్టి పార్వతీపురం నుంచి సూరత్కు ట్రైన్స్ ఉన్నాయి. ఓకే, ఒక 26 నుంచి 32 గంటల మధ్య జర్నీ టైం పడుతుంది. ఇంకా చెప్పాలి అంటే బస్సులు ఉన్నాయి. బస్సులు అంటే మీరు విశాఖపట్నం వచ్చి బస్ బుక్ చేసుకోవచ్చు. విశాఖపట్నం నుంచి వాళ్ళు వయా బొంబాయి మీద వచ్చేస్తారనమాట. ఇంకా ఫ్లైట్స్లో రావాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా ఈ కోస్తా ఆంధ్రాలో ప్రధానమైనటువంటి నగరం విశాఖపట్నమే. విశాఖపట్నం నుంచి సూరత్ రావడానికి ఫ్లైట్స్ ఉన్నాయి. విశాఖపట్నం నుంచి సూరత్కు ఫ్లైట్స్ కొన్ని వయా ముంబై ద్వారా వస్తాయి, కొన్ని వయా బెంగళూరు ద్వారా వస్తాయి, కొన్ని వయా హైదరాబాద్ ద్వారా వస్తాయి. 3 గంటల ప్రయాణం ఉంటుంది. ఫ్లైట్లో వచ్చేసినారని అనుకోండి, 3 లేదా 4 గంటల ప్రయాణం. యాక్చువల్గా 1.5 అవర్ 2 అవర్లో అయిపోతుంది. బట్ ఇది అటు బెంగళూరులోనే ఇటు హైదరాబాద్లోనే ఆగాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఇది పార్వతీపురం నుంచి సూరత్ రావడానికి గల ప్రయాణ మార్గాలు గురించి ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఇక మనం కోస్తా ఆంధ్ర ముగిసిన తర్వాత అదేవిధంగా రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి, ఇంకా మిగిలిన ఆంధ్ర జిల్లాల నుంచి సూరత్ రావడానికి గల ఇన్ఫర్మేషన్ మన ఛానల్ మీకు సంపూర్ణంగా గైడ్లైన్స్ ఇస్తుంది. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎలా సూరత్ మహానగరం గురించి, సూరత్ గురించి, ఓన్లీ సూరత్ గురించి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా ఒక కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా నాకున్న అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ను మీతో షేర్ చేసుకుంటాను. సరేనా? ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం పార్వతీపురం నుంచి సూరత్ రావడానికి గల వీడియో. సరేనా? మరో వీడియోతో ముందుకు వచ్చేంత వరకు అందరికీ సెలవు. మీ నాకు సూరత్ నుంచి నమస్తే.